తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు కొనే విలాసవంతమైన బైక్ దగ్గర నుంచి బ్యాంక్ లో వేసే నగదు వరకు ప్రతి దానికి కొత్త లెక్కలు వచ్చేసాయి. సామాన్యుడికి ఊరటనిస్తూనే భారీ కొనుగోళ్లపై నిఘా పెంచేలా ఆదాయం పన్ను చట్టం 2025 సిద్ధమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను నిబంధనల్లో పెను మార్పులు చేస్తూ ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1962 నాటి నిబంధనల స్థానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయం పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఈ మార్పుల వల్ల అటు సామాన్యులకు ఇటు సంపన్నులకు వేర్వేరు నిబంధనలు వర్తించనున్నాయి. ఇప్పటి వరకు కార్లు కొంటే ధరతో సంబంధం లేకుండా పాన్ కార్డ్ వివరాలు ఇవ్వడం తప్పనిసరిగా ఉండేది. కానీ బైక్లు, స్కూటర్ల విషయంలో ఎంత ఖరీదైందైనా పాన్ అవసరం లేకపోయేది. ఇకపై ఆ సీన్ మారనుంది. మీరు కొనే బైక్ ధర 5 లక్షలు దాటితే చాలు ఖచ్చితంగా పాన్ సమర్పించాల్సిందే. లగ్జరీ బైకుల కొనుగోళ్లను ట్రాక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒకేసారి 50,000 జమ చేస్తే పాన్ అడుగుతూ ఉన్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల వరకు నగదు డిపాజిట్లు లేదా విత్డ్రాయల్స్ కు పాన్ నిబంధన నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటినప్పుడు మాత్రమే వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హోటళ్లు లేదా కన్వెన్షన్ సెంటర్లలో ఖర్చు చేసే వారికి కూడా ఊరట లభించింది. బిల్లు 50,000 దాటితేనే పాన్ అడిగే రూల్ ఇకపై 1,00,000కు పెరగనుంది. అలాగే ఇళ్లు, భూముల కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఉన్న 50 లక్షల పరిమితిని 20 లక్షలకు పెంచారు. అంటే 20 లక్షల లోపు ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డుతో పన్నుండదు. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలను కేటగిరీ 1 మెట్రో నగరాలుగా గుర్తించారు. దీనివల్ల ఈ నగరాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అలవెన్స్ పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే జీతం పెరగడంతో పాటు ట్యాక్స్ సేవింగ్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మార్చి మొదటి వారంలో ఈ నిబంధనలపై అధికారిక నోటిఫికేషన్ కూడా రానుంది.